శ్రీమహాగణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. దేవీ నవరాత్రులు సందర్భంగా మనం దేవీ మహత్యాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మహాలక్ష్మి గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మన మహాలక్ష్మి యొక్క చిత్రపటాలను చూసినప్పుడు ఆమె కమలం పైన అనగా నీటిపైన ఉన్నటువంటి కమలం పైన ఎరుపు వస్త్రధారిణి కూర్చున్నటువంటి లేదా నిల్చునున్నటువంటి చిత్రాలను మనం చూస్తూ ఉంటాం. వెనక భాగంలో 2 ఏనుగులు కూడా ఉంటాయి. హిందూ వివాహాల్లో మనం శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అంటాం. అనగా ఆ యొక్క వివాహం చేసుకుంటున్న వారిద్దరు కూడా లక్ష్మీనారాయణ స్వరూపముని. సంపత్తు, సౌభాగ్యం, సుఖం, సంతోషం, కీర్తి, ఈ విధంగా అనేకమైనటువంటి ఉత్తమ గుణములకు లక్ష్మీదేవి ప్రతినిధి. ఆధ్యాత్మ జ్ఞానం ఇవ్వటంలోనూ మరియు మోక్షదాయనం ఇవ్వటంలోనూ సామ్రాజ్యలక్ష్మి ఇవ్వడంలోనూ ఈమెను మనం భక్తితో కొలుస్తాం. హిందూ ధర్మంలో అనేక మంది విశేషంగా మహాలక్ష్మిని పూజిస్తారు. వరమహాలక్ష్మీదేవి విశేషంగా వచ్చేటువంటి పూజ. అనాది కాలంలో సనాతన ధర్మంలో లక్ష్మి అందరి వలన కూడా పూజించబడింది. వేద మంత్రాల్లో శ్రీ అని సామర్థ్యాన్ని, అధికారము, సౌందర్యము, కీర్తి, ఉన్నతమైనటువంటి పదవులు అనగా రాజ పదవులు ఇవన్నీ మనకు లభ్యం కావాలంటే మహాలక్ష్మిని పూజించాలి. సామాన్యంగా ఐశ్వర్యం మరియు లక్ష్మి యొక్క ప్రతీకం. ఋగ్వేదంలో వచ్చే శ్రీ సూక్తంలో లక్ష్మిని గురించి విశేషంగా స్తోత్రం ఉంది. మహాభారత కాలం నుండి మహాలక్ష్మిని విష్ణుపత్నిగా మనం పరిగణిస్తున్నాం. పురాణంలో లక్ష్మికి సంబంధించిన అనేకమైనటువంటి దివ్యమైన కథామహిమలను మనం చదువుతూ ఉంటాం. దేవతలకు మరియు రాక్షసులు సముద్రాన్ని మథనం చేసిన సందర్భంలో అనేక దివ్య వస్తువులతో పాటుగా మహాలక్ష్మి లభ్యమైంది. అందుకే ఆమెను పురాణంలో క్షీర సముద్ర రాజ తనయ అని మనం స్తోత్రం చేస్తాం. లక్ష్మీ దేవి పాలలాగా పరిశుద్ధమైన వ్యక్తిత్వం, సాత్వికమైన గుణములకు ఆమె ప్రతీక. విష్ణు పురాణంలో ఆమె భృగు మహర్షి కుమార్తెగా కూడా చెబుతారు. కారణం ఏంటంటే భృగు మహర్షి అనేక సంవత్సరాలు తపస్సు చేశారు. బ్రహ్మ ప్రత్యక్షమి నీకు ఏం వరం కావాలి అంటే నాకు మహాలక్ష్మి కుమార్తె కావాలని అనుగ్రహించమన్నాడు. అందుకు భృగు మహర్షి కూతురుగా ఆమె జన్మించింది. ఈ విధంగా అనేక కథల్లో ఆమె సూర్యుడికి, ప్రజాపతి, ఇంద్రుడు, కుబేరుడు, దత్తాత్రేయుడు మరియు ధర్ముని యొక్క పత్ని అయినటువంటిగా ఈమె ప్రతిబింబించబడింది. కామదేవుని తల్లిగా, ప్రకృతికి మరొక రూపంగా, దాక్షాయణిగా, సీతగా, ఇలా అనేకమైన కథలలో మహాలక్ష్మి ప్రసక్తి వస్తుంది. కృష్ణునికి ఉన్నటువంటి అష్టమైషులలో రుక్మిణి లక్ష్మీ స్వరూపమని ఆమెకు విశేషమైన కీర్తి లభ్యమైంది. ప్రతి ఒక్కసారి విష్ణువు భూమిపైన అవతారం ఎత్తినప్పుడు మహాలక్ష్మీదేవి విష్ణువును అనుసరిస్తూ వచ్చింది. అందుకే హిందూ ధర్మంలో శ్రీరాముడిగా అవతరించినప్పుడు సీతగా, కృష్ణుడిగా అవతరించినప్పుడు రుక్మిణిగా మరియు అనేక సందర్భాల్లో ఈమె పతిని అనుసరించిందనమాట. అనేకమైన వైష్ణవ మత సాంప్రదాయాల ప్రకారం మహాలక్ష్మికి అత్యంత ప్రాధాన్యత ఉంది. భక్తులందరూ విష్ణువును లక్ష్మీ మూలకంగానే పొందుతున్నారని నమ్మకం. ఆమె మాతృస్వరూపిణి. భక్తుల యొక్క సకల కష్టములను కూడా దూరం చేసేటువంటి అనుగ్రహ ప్రదాయకురాలు. లక్ష్మి 16 విధముల ప్రాపంచిక ఐశ్వర్యాలు ఇస్తుందని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అవి ఏవనగా కీర్తి, ధైర్యము మరియు శక్తి, జ్ఞానము, విజయము, సత్సంతానము, పరాక్రమము, ఐశ్వర్యము, బంగారు, వజ్రము, వైఢూర్యములు, ధనధాన్యాదులు, ఆహార పదార్థాలు, సుఖము, శాంతి, బుద్ధిశక్తి, సౌందర్యము, ధర్మము, నీతి, ఆరోగ్యము, దీర్ఘాయుష్యము మరియు ఆధ్యాత్మిక చివరి మెట్టు మోక్షం.
దేవి మహాత్మలో మహాలక్ష్మిని మధ్యమ చరిత్రలో అధిదేవతగా ఉంది ఆమె మాతృరూపిణిగా పరబ్రహ్మ స్వరూపిణిగా మనకు దర్శనమిస్తుంది. మహాలక్ష్మి కమలం పైన కూర్చుని తన యొక్క 18 బాహువులలో 18 ఆయుధములను ధరించి ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మీదేవి ఆవిర్భవించి మహిషాసురుని వధ కారణమైంది. పురాణముల్లో మహాలక్ష్మిని 13 సంవత్సరముల దేవతగా చిత్రీకరించారు. లక్ష్మిని వివిధ రూపాల్లో పూజించడం ప్రకృతి వికృతి అని మనము అష్టోత్తరంలో మనం వింటుంటాం. ఓం ప్రకృత్యై నమః, ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః అని. అలా పద్మము ఇత్యాది అనేక రూపాల్లో మనం దర్శనమిస్తుంది. ఈమె విష్ణుపత్ని, భూదేవి శ్రీదేవిలుగా దర్శనమిస్తుంది. భూదేవి భౌతిక జగత్తును ప్రతినిధిస్తే శ్రీదేవి ఆధ్యాత్మిక జగత్తుకు ప్రతినిధి. అదేవిధంగా మహాలక్ష్మీదేవి అష్టలక్ష్మి రూపంలో కూడా వర్ణించారు. విష్ణు అవతారంలో పూజించేటప్పుడు విష్ణుపత్ని లక్ష్మిని కూడా ఆమె అవతారాలను కూడా పూజించేటి సాంప్రదాయం. లక్ష్మీనారాయణ, లక్ష్మీ నరసింహ, సీతారామ, రాధాకృష్ణ, విఠల, రుక్మిణి ఇలా. లక్ష్మీ సంపత్తుకు అధిదేవత. మనకు ఆ సంవత్సరంతో విశేషంగా మనకు ఐశ్వర్యం కలగాలంటే ప్రతి శుక్రవారం నాడు గృహస్థులు మహాలక్ష్మిని పూజిస్తూ ఉంటారు. నవరాత్రుల్లో మధ్యంలో వచ్చేటువంటి 3 దినములు మహాలక్ష్మిని పూజించేది సంప్రదాయం. దీపావళి 3 రోజుల్లో సంపత్తు, సమృద్ధి మరియు అధికమైనటువంటి ఆ యొక్క పైరు అనగా ధాన్యములు లభ్యం కావాలంటే మరియు ముందు సంవత్సరాలు సుకరమైన జీవనం కోసం కూడా లక్ష్మి పూజిస్తాం మనం. దేశంలో అనేక చోట్ల ధాన్యరాశిని కూడా పూజించేది మన యొక్క రూఢి. మరియు వ్యాపారస్తులు మరియు ఉద్యోగస్తులు తమ యొక్క కంపెనీ మరియు కచేరీ అంగళ్ళలో కూడా లెక్క పుస్తకాలు మరియు డబ్బు పెట్టెను కూడా ఈ సమయంలో పూజిస్తారు. బంగాల్ స్టేట్లో అలక్ష్మీయ విగ్రహాన్ని రూపం చేసి తదనంతరం లక్ష్మీ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. అది అక్కడ పూజా పద్ధతి. దేశాద్యంతము కూడా మహాగణపతి, లక్ష్మీ, సరస్వతి ఈ 3 దేవతలను ఒకే చిత్రపటంలో లిఖించడం కూడా చూసి ఉంటాం. ఒకేసారి కూడా పూజిస్తారు. లక్ష్మిని స్తుతించేవారు అనేకమైన స్తోత్ర మంత్రాలు ఉన్నాయి. అందులో శ్రీ సూక్తం, మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ సహస్రనామ స్తోత్రం సనత్ కుమార్ రచించింది. శ్రీస్తుతి వేదాంతేశకులు రచించారు. కనకధార స్తోత్రం ఆదిశంకర్లు రచించారు. చతుశ్లోకి యమునాచార్యులు రచించారు. లక్ష్మీ గాయత్రి శ్లోకములు మొదలైనవి. కొల్హాపూర్లో మహాలక్ష్మి దేవస్థానం లక్ష్మీదేవికి పవిత్రమైన యాత్రా స్థలం అన్నమాట. తర్వాత దుర్గాదేవి గురించి తెలుసుకుందాం. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారుణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతం నమః. కష్టమును దూరీకరించడంలో దుర్గా మరియు సకల వస్తు సారము సర్వకారిణి స్వరూపిణి వివేక విఖ్యాతలను కలిగించినటువంటిది, నలుపు వర్ణం కలిగినటువంటి, ధూమ్రవర్ణం కలిగినటువంటి ఆ దేవికి నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తాను. దేవి మహాత్మ్యంలో 5వ కాండంలో 12వ మంత్రం. అన్ని దైవీ శక్తులు మునిగి ఉన్నటువంటి ఒక దివ్య శక్తి ఆమెయే దుర్గా. జగత్తుకు శాంతిని భంగం చేసేటువంటి దుష్ట శక్తులను నిగ్రహించడం కోసం దుర్గాదేవత మూల కార్యస్వరూపమే ఉందని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ కార్యం కోసం ఆమె చిరుత లేదా సింహవాహిని అయి నానా ఆయుధపాణి అయి భయంకరంగా యుద్ధం చేస్తూ దేవతలందరినీ సంతోషపరిచింది. ఆమె మహిషాసుర మర్దిని అయిన ఆమె అతి ప్రసిద్ధమైన రూపం. అది అనాది కాలం నుండి అన్ని చోట్ల యుద్ధ దేవతగా దుర్గను ఆరాధిస్తాం. వేదకాలంలో దుర్గ పేరు చాలా ప్రసిద్ధి. తైతనీ ఆరణ్యకంలో దుర్గే రాక్షసుని వధించేటప్పుడు దేవిగా ప్రతిబింబితురాలై ఉంది. అనగా ఆర్యేతరులు అనగా అనాగరికంగా ఆ యొక్క కొండజాతి వర్గం వారు దుర్గను మొదలు పూజిస్తారు. తర్వాతనే ఆర్య సంస్కృతులు ఆమె విలీనమైనట్టుగా చెబుతారు. తదంతర కాలంలో ఆమె ఇతర స్త్రీ దేవతా రూపంగా ఉమా, చండి, పార్వతి మరియు శివుని పత్నిగా ఆమెను వర్ణించారు. దుర్గాదేవిని కాత్యాయని అనియో మహిషాసుర మర్దిని అని కూడా పిలుస్తాం.
రామాయణ కాలంలో శ్రీరాముడు మరియు మహాభారత కాలంలో అర్జునుడు ఇద్దరు కూడా యుద్ధ ఆరంభం మొదల్లో దుర్గాదేవిని స్తోత్రం చేశారు. ఈ కాలంలో దుర్గా యుద్ధ దేవతగా చాలా ప్రసిద్ధి చెంది ఉంది. పురాణాల్లో దుర్గాదేవి యొక్క ప్రసంగం మనకు అనేక చోట్ల కనిపిస్తుంది. స్కంద పురాణంలో, విష్ణు పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో, మహాభారతంలో, కులచూడామణి తంత్రంలో, విశేషంగా మార్కండేయ పురాణంలో, దుర్గా సప్తశతి, దేవి భాగవతం మరియు కాళికా పురాణాల్లో దేవి మహాత్యం విశేషంగా ప్రస్తుతించారు. దేవి మహాత్యం ప్రకారం త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు శక్తి సమేతమే ఈ యొక్క దుర్గే, మహాసరస్వతి, మహాలక్ష్మి మరియు మహాకాళి రూపాలు. ఇతర పురుష దేవతలకు శక్తి కూడా ఈ దుర్గ వల్లనే వారి కలుగుతుందని, వారి ద్వారా దేవేంద్రాలు దుష్టశక్తులు నాశనం చేయడంలో ప్రధాన పాత్ర అమ్మవారిదే. స్కంద పురాణంలో ప్రకారం దుర్గమ అనే రాక్షసుని సంహరించిన వల్ల దేవికి దుర్గా అని నామకరణం వచ్చింది. మహిషాసుని వధ ఆ యొక్క దేవి పురాణంలో విశేషమైన భాగం. ఆ యుద్ధంలో దేవి కాళికా రూపమైన 16 మంది ఉగ్రదేవతలను సృష్టించింది. దుర్గను పురాణంలో ప్రధాన దేవతగా ప్రతిబింబిస్తారు. దుర్గను మాయా లేక శక్తి మరియు ప్రకృతి అనేకమైన నామములతో భక్తితో కొలుస్తాం. దుష్టశక్తులు నిగ్రహించడంలో ఆమె ప్రధాన పాత్ర. విష్ణువు మాదిరిన దుర్గ కూడా అనేక మాయలు చేసింది. దేవి మహాత్యంలో ఆ భగవతీదేవిని జరామరణం లేనటువంటి దేవిగా కీర్తిస్తారు. దేవి మహాత్యంలో 12వ అధ్యాయంలో 36వ శ్లోకం. ఈ విధంగా దేవి పురుష దేవతలను మీరి ఆమె పరబ్రహ్మ స్వరూపురాలై సృష్టి స్థితి లయం చేసింది అని దేవి మహాత్యం మనకు తెలియజేస్తుంది. ఈ విధంగా దేవి దుర్గా వేరు కాదు. దేవత అందరితోనూ పోలిస్తే అత్యంత ప్రభావశాలి అయిన వారెవరనగా దుర్గా. దుర్గా పూజ భారతదేశంలో చాలా ప్రముఖమైనటువంటి ఉత్సవం. ఆశ్వయుజ మాసం మొదటి 9 రోజులు అనగా నవరాత్రి అని పిలుస్తాం. నవమిలో ఆయుధ పూజ మరియు మహిషాసురు దుర్గ సంహరించిన దినాన్ని విజయదశమిని మనం ఎంతో శ్రద్ధతో ఆచరిస్తాం. శతమానముల నుండి రాజులు నవరాత్రి 9 రోజులు దుర్గాదేవిని పూజించి విజయదశమి రోజు విజయయాత్రకు వెళ్ళడం సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో దీన్ని దసరా అని పిలుస్తారు. వారి సంప్రదాయానికి అనుగుణంగా పూజా విధి విధానాలను నెరవేరుస్తూ ఉంటారు. ఉత్తర భారతదేశంలో ఈ ఉత్సవాన్ని రావణలీల అనగా రామలీల అని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా దీన్ని ఆచరిస్తారు. దైవోపాసకులైన శాక్తులందరూ ఈ దినాల్లో నవదుర్గను ఎంతో వైభవంగా శ్రద్ధాభక్తులతో పూజిస్తారు. శ్రీ దుర్గా సప్తశతి పారాయణం ఈ పూజలో ప్రముఖమైంది. దుర్గా గుడుల్లో చండీ హోమాలను విశేషంగా చేస్తారు. సచ్చారిత్రమున రాజులందరూ దుర్గయ్యకు ఆయుధాలను సమర్పిస్తారు, ఆమెను ప్రార్థిస్తారు. ముస్లిం ఆక్రమణకారులను దూరం చేయడం కోసం 14వ శతాబ్దంలో పాండ్యరాజు ఒకడు దుర్గేను ఒక ఖడ్గమిమ్మని ప్రార్థించాడు అని ఒక దంతకథ ఉంది. మేవాడు రాజు ఒకరు దేవి ఇచ్చినటువంటి ఆయుధములను ఆ రాజవంశం యొక్క అంతఃపురంలో నేటికి పూజిస్తూనే ఉన్నారు. 17వ శతాబ్దంలో మరాఠా రాజైన శివాజీకి ఆయన కులదేవతైన భవానీ కూడా ఒక ఖడ్గాన్ని ఇచ్చినట్లు మనకు చరిత్రలో తెలుస్తూ ఉందన్నమాట. ఆత్మీయులారా, ఇట్లు మీ ప్రియమిత్రుడు నివర్తి నాగభూషణ సార్.